హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు ప్రాన్స్తో ఒక టేస్టీ స్టార్టర్ రెసిపీని చూపిస్తున్నానండి. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా ఆర్డర్ చేసే చిల్లీ ప్రాన్స్ ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. చిల్లీ ప్రాన్స్ కోసం వలచి పెట్టుకున్న 300 గ్రామ్స్ రొయ్యలను పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యలను ఒక బౌల్లో వేసుకుని దానిలో 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ఎగ్ వైట్, 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ కార్న్ పౌడర్ వేసుకుని దానిలో కొంచెం వాటర్ వేసుకుని రొయ్యలకు పిండంతా బాగా పట్టేటట్టు కలపండి. గట్టిగా కాకుండా ఇలా పలచగా పిండంతా రొయ్యలకు పట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని హై ఫ్లేమ్లో బాగా కాగనివ్వండి. ఇలా కాగిన ఆయిల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయండి. ప్రాన్స్ని ఆయిల్లో వేసిన తర్వాత 1 నిమిషం కదపకుండా ఉంచండి. ప్రాన్స్ని హై ఫ్లేమ్లో మాత్రమే వేయించండి. వెంటనే గరిటె పెట్టి కదిపారంటే పైన ఉన్న కోటింగ్ అంతా ఊడిపోతుంది. ప్రాన్స్ని హై ఫ్లేమ్లో వేయించడం వల్ల లోపల మగ్గి బయట క్రిస్పీగా వేగుతాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా వేగిన ప్రాన్స్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన ప్రాన్స్ని కూడా వేయించుకోండి. ఇప్పుడు స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, పెద్ద ముక్కలుగా చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికము, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఇవన్నీ వేసుకుని హై ఫ్లేమ్లో 1 నిమిషం టాస్ చేయండి. ఇలా కొంచెం మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ షెజ్వాన్ సాసు, 1 స్పూన్ టమాటా సాసు, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాసు, 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ వెనిగర్ వేసి అంతా కలుపుతూ ఉండండి. ఈ సాసులన్నీ దగ్గర పడ్డాక దానిలో 1/2 కప్పు వాటర్ పోసుకుని హై ఫ్లేమ్లో 1 నిమిషం కలపండి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపి సాస్ అంతా ఇలా దగ్గర పడ్డాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోండి. ఈ సాసులన్నీ ప్రాన్స్కి పట్టేటట్టు హై ఫ్లేమ్లో బాగా టాస్ చేయండి. ఇప్పుడు దీనిలో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర చల్లి వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ ప్రాన్స్ రెడీ అయిందండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.